అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ పాలకూర రైస్ అండి. పిల్లలకు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ముందుగా నేను ఒక పాలకూర కట్టని ఇలా శుభ్రం చేసుకొని కడిగి ఆ తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేను లంచ్ బాక్స్‌ల వరకే చేస్తున్నాను మా పిల్లలకి, అందుకని కొంచెమే వేశాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకొని కొంచెం గిన్నె వేడైనాక ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా 1 స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం సేపు అది వేయించుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల కూడా పిల్లలకి జీర్ణక్రియ కూడా మంచిగా జరుగుతుందండి. అందుకని జీలకర్ర కూడా కొంచెం వేసుకొని ఆ తర్వాత ఇలా 4 ఎండుమిర్చి అలాగే కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ పట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా 1 స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పాలకూర ఓన్లీ పాలకూర లాగానే వండి పెడితే కొంతమంది పిల్లలు ఆకుకూరలు తినరు కదా, అందుకని ఇలా వెరైటీ రైసులు చేస్తే కూడా వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. అలాగే లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అందుకే అని ఇలా చేసి పెట్టండి. ఆ తర్వాత 1 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. అవి మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కల్యమాకు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మంచిగా మగ్గించుకోవాలండి. కాసేపు మగ్గాలి. ఎందుకంటే మనం పచ్చిదే వేసాం కదా, పాలకూర కానీ మిర్చి కానీ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్లకే కాకుండా పెద్దవాళ్ళు కూడా మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి, ఆ దాంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలా చేసుకొని తిన్నా కూడా ఒక వెరైటీ తిన్నాం కదా అని మనకు కూడా అనిపిస్తుంది కదా, అందుకని అలా చేసుకోండి, బాగుంటుంది. ఇలా రైస్ని మంచిగా వండి పెట్టుకున్నానండి ముందే. మనం పులిహోరకి ఎలా వండుకుంటామో అలా వండుకోవాలి. అప్పుడే ఒక రైస్కి అతుక్కోకుండా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలండి. పాలకూర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ తీసి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఇలా వేసుకొని మళ్ళీ రైస్కి సరిపడా కొంచెం అంతా సాల్ట్ వేసుకోండి. అలా వేసుకొని కలిపేసుకోవాలి రైస్ మొత్తాన్ని. చూడండి, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి కొంచెం సేపు వదిలిపెట్టాలండి, 1 నిమిషం 2 నిమిషాల పాటు. ఎందుకంటే మనం రైస్ వేసాం కదా, పాలకూర అదంతా కూడా రైస్కి పట్టుకోవాలి కదా, అందుకని కాసేపు మూత పెట్టి అలా వదిలేసామంటే మంచిగా అయిపోతుంది రైస్ కూడా. చూడండి ఎంత బాగుందో. పాలకూర రైస్ రెడీ అండి. పిల్లలకి కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో పాలకూర రైస్. చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.